హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఒక కొత్త అర్నింగ్ అప్లికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఈ యాప్ని యూస్ చేసి అందరికీ ప్రాఫిట్ అయితే వస్తుంది. సో సింపుల్గా మనకు పర్ నెంబర్కి 50 రూపీస్ అయితే వస్తుంది. సో మీరు ఏదైతే 50 రూపీస్ అర్న్ చేస్తారో సో అన్లిమిటెడ్ కూడా అర్న్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో అన్లిమిటెడ్ రెఫర్ టు కూడా చెప్తాను. సో దాన్ని యూస్ చేసి మీరు అన్లిమిటెడ్గా మనీ అయితే అర్న్ చేసుకోవచ్చు. సో మీరు అన్లిమిటెడ్గా అర్న్ చేసిన మనీని సో మీరు డైరెక్ట్గా పేటీఎంకి అయితే ఇన్స్టాంట్గా రీడీమ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో ఈ యాప్ యొక్క అన్లిమిటెడ్ రెఫర్ టు కూడా చెప్తాను, అలాగే లైవ్గా రీడీమ్ చేసి చూపిస్తాను మనకు ఇన్స్టాంట్గా పేమెంట్ వస్తుందో లేదో అనేది. సో వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడండి, అప్పుడే మీకు టోటల్ ప్రాసెస్ అయితే అర్థమవుతుంది. అండ్ అంతకంటే ముందుకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసేసేయండి. అండ్ వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఏమైనా డౌట్స్ నా కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. సో డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ లింక్ అయితే ఇచ్చింటాను, సింపుల్గా అక్కడ వెళ్ళి మీరు టెలిగ్రామ్లో జాయిన్ అయితే కావచ్చు. సో ఇందులో వచ్చేసి మీకు చిన్న చిన్న అప్డేట్స్ ఏమన్నా కానీ, పేమెంట్ ప్రూఫ్స్ ఏమన్నా కానీ, కొత్త అప్లికేషన్స్ ఏమన్నా కానీ పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చింటాను, సింపుల్గా అక్కడ వెళ్ళి మీరు జాయిన్ అయితే కండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న అప్డేట్ అయితే ఉంది. సో మనకు గో షాప్ ఏదైతే ఉందో సో మినిమం రీడీమ్ 1000 రూపీస్ అయితే చేశారు కదా. సో బట్ మనకి ఏంటంటే మనకు కొత్త అకౌంట్ అయితే క్రియేట్ చేసుకుని, కొత్త మొబైల్ నెంబర్తో ఒక కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకొని సో అందులో ఒక టాస్క్ అయితే కంప్లీట్ చేసాను. ఈరోజు టాస్క్ 25 రూపీస్ అయితే వస్తుంది. సో 25 రూపీస్ మీరు డైరెక్ట్గా మీ బ్యాంక్ అయితే విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకున్న వాళ్ళకి మినిమం రీడీమ్ 1 రూపీ మాత్రమే ఉంటుంది. సో కొత్త అకౌంట్ అయితే క్రియేట్ అయితే చేసుకొని సో దానికి సంబంధించిన లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసి ఉంటాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు చెప్పే అప్లికేషన్ నేమ్ అయితే చూసుకోవచ్చు, లూడో గోల్డ్ అనే అప్లికేషన్ నేమ్ అండి. సో ఆల్రెడీ ట్రై అయితే చేశారు, బట్ ఇందులో కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి మనకు. సో అప్డేట్స్ ఏంటి, సో మనకు పర్ నెంబర్కి 50 రూపీస్ ఎలా వస్తుంది, సో మనకు పర్ రెఫర్కి అమౌంట్ కూడా వస్తుంది. సో దాని గురించి అయితే తెలుసుకుందాం. సో వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్రిప్షన్లో ఈ యాప్ యొక్క లింక్ అయితే ఇచ్చింటాను, సింపుల్గా అక్కడ వెళ్ళి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఒరిజినల్ అకౌంట్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. సో నా దగ్గర ఎంత అమౌంట్ ఉందో అనేది. సో ఇక్కడ యాప్ అయితే ఓపెన్ అయింది అండ్ ఓపెన్ చేసాం ఇక్కడ. సో మ్యూజిక్ ఆఫ్ చేసాం. సో ఆల్రెడీ ఇక్కడ చూసుకోవచ్చు నా దగ్గర నాకు ప్రజెంట్ 240 రూపీస్ అయితే ఉంది. సో ఇక్కడ వ్యాలెట్లో వెళ్ళి చూపిస్తాను మీకు. సో డిపాజిట్లో 25 రూపీస్ అయితే ఉంది అండ్ విన్నింగ్స్లో 80 రూపీస్ వరకు ఉంది. సో ఈ అమౌంట్ని మనం ఇక్కడ చూపిస్తాను మీకు. రెఫర్ ట్రిక్ అయితే మనం రెఫర్ ట్రిక్ అయితే యూజ్ చేసాం. సో మనకు రెఫర్కి ఎంత వస్తుంది అండ్ సైన్అప్ ఎలా చేయాలి, వర్క్ ఎలా చేయాలి, దాని గురించి అయితే తెలుసుకుందాం. అండ్ ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు నా మెయిన్ అకౌంట్ వచ్చేసి 80 రూపీస్ అయితే ఉంది ప్రజెంట్ విన్నింగ్ అమౌంట్లో, అండ్ డిపాజిట్లో 25 రూపీస్ అయితే ఉంది. సో ఇక్కడ నేను సెట్టింగ్స్లో వెళ్తున్నాను, ఇక్కడ రెఫర్ అండాన్లో వెళ్ళి ఇక్కడ నా రెఫర్ కోడ్ అయితే ఏదైతే ఉందో సో దాన్ని కాపీ అయితే చేసాం. అండ్ కాపీ చేసిన తర్వాత నేను ఒక యాప్ని అయితే క్లోన్ అయితే చేశాను. సో ఇందులో నుంచి సో క్లోన్ చేసిన తర్వాత ఇక్కడ ఓపెన్ అయితే చేసాం. సో సైన్అప్ అయ్యేటప్పుడు మీరు ఈమెయిల్తో అయినా సైన్అప్ కావచ్చు అండ్ మొబైల్ నెంబర్తో కూడా సైన్అప్ అయితే కావచ్చు. సో ప్రజెంట్ మనకు ఇందులో కూడా కాపీ చేసాం. సో ఇందులో వచ్చేసి మీరు సైన్అప్ అయ్యేటప్పుడు అప్పుడు వచ్చేసి మనకు ఈమెయిల్ ఒకటే ఉండేది సైన్అప్ అయ్యేటప్పుడు. సో ప్రజెంట్ మనకు మొబైల్ నెంబర్ ఉంది అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు ఈమెయిల్ కూడా ఉంది. సో మీరు ఏదాంతో అయినా సైన్అప్ అయితే కావచ్చు. ఈమెయిల్స్ అని యూస్ చేసి ఉంటే మీ మొబైల్ నెంబర్తో కూడా సైన్అప్ అయితే కావచ్చు. సో సైన్అప్ బోనస్ కింద మీకు 10 రూపీస్ అయితే వస్తుంది. సో ఒక కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకుంటే సో మీకు ప్రాబ్లం అయితే ఉండదు. సో ఒక కొత్త అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. సింపుల్గా మీరు మొబైల్ నెంబర్ ఏదైనా కానీ సెట్ చేసుకొని సో సైన్అప్ బోనస్ అయితే మీకు ఇక్కడ 10 రూపీస్ అయితే చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ మీరు ఏం చేయాల్సి వస్తుందంటే ఇక్కడ మీకు ప్రొఫైల్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా. సో దీనిపైన అయితే ట్యాప్ చేయండి. అండ్ దీనిపైన ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ రీడీమ్ ఏ రెఫర్ కోడ్ అయితే కనిపిస్తుంది కదా. సో డిస్క్రిప్షన్లో ఒక కోడ్ అయితే ఇచ్చింటాను, ఆ కోడ్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసి ఇక్కడ రీడీమ్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేసేసేయండి. సో ఇక్కడ చూసుకోవచ్చు రీడీమ్ కోడ్ రీడీమ్ సక్సెస్ఫుల్లీ అయితే ఉంది కదా. సో ఇప్పుడు మెయిన్ అకౌంట్లో వెళ్ళి చూపిస్తాను నేను. సో నేను నా యొక్క రెఫర్ కోడ్ అయితే ఎంటర్ చేశాను కదా. సో ఇక్కడ బ్యాక్ వెళ్ళి చూపిస్తాను. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఒక 2 రూపీస్ అయితే యాడ్ అయితే అయింది, ఇక్కడ 2 రూపీస్. సో ఇక్కడ ట్రాన్సాక్షన్ హిస్టరీలో వెళ్ళి చూపిస్తాను మీకు. రెఫరల్ అమౌంట్ 2 రూపీస్ అయితే వచ్చింది. సో మెయిన్ అకౌంట్లో నాకు 2 రూపీస్ అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను ఏదైతే క్లోన్ చేశానో ఇప్పుడు రెఫర్ కోడ్ ఎంటర్ చేసిన అకౌంట్లో సో అందులో కూడా నాకు 2 రూపీస్ అయితే యాడ్ అయింది. ఇక్కడ వ్యాలెట్లో వెళ్ళి చూపిస్తాను, ఇక్కడ చూసుకోవచ్చు. సో రెఫర్ కోడ్ ఎంటర్ చేసినందుకు నాకు 2 రూపీస్ విన్నింగ్స్ అమౌంట్లో అయితే ఉంది. సో దీన్ని డైరెక్ట్గా విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో బట్ అప్పుడే విత్డ్రా అయితే చేసుకోవడానికి వద్దు. సో నెక్స్ట్ ఏం చేశారంటే ఇక్కడ మీకు మా వ్యాలెట్లో వచ్చేసి ఇక్కడ యాడ్ అనే ఆప్షన్ అయితే ఉంది, దీనిపైన అయితే క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ టైప్ అమౌంట్ హియర్ అని ఉంది కదా. సో ఇక్కడ 1 రూపీ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ 1 రూపీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అప్లై కూపన్ అని కనిపిస్తుంది కదా. సో దీనిపైన అయితే క్లిక్ చేసి ఇక్కడ మీకు గెట్ 5x అని కనిపిస్తుంది. సో ఇదేంటంటే మనకు 1 రూపీ డిపాజిట్ చేసినందుకు. సో ఆల్రైట్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు 1 రూపీ అయితే ఎంటర్ చేసుకుని ఇక్కడ మీకు గెట్ 5x అని ఉంది కదా. సో ఇదేంటంటే మీకు 1 రూపీ యాడ్ చేసినందుకు మనకు ఎక్స్ట్రాగా 4 రూపీస్ అయితే వస్తుంది. సో టోటల్గా మనకు 5 రూపీస్ అయితే వస్తుంది. సో మీరు క్లెయిమ్ చేసుకోవడానికి ఇక్కడ రీడీమ్ అనే ఆప్షన్ అయితే ఉంది, దీనిపైన అయితే క్లిక్ చేసేసేయండి. అండ్ ఇక్కడ ఓకే పైన అయితే క్లిక్ చేసేసేయండి. తర్వాత ఇక్కడ యాడ్ ప్లే మనీ ఉంది కదా. సో దీనిపైన అయితే క్లిక్ చేసి మీరు 1 రూపీ అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. సో దానికి యాడ్ చేసుకోవడానికి మనకు మోబిక్విక్ వ్యాలెట్ ఉన్నా కానీ అండ్ నెట్ బ్యాంకింగ్ వ్యాలెట్స్ ఏమన్నా కానీ యూపీఐ కానీ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు.
సో ఆల్రైట్ ఫ్రెండ్స్, ఇక్కడ 1 రూపీ అయితే పే చేశాను. ఇక్కడ బ్యాక్ వెళ్ళి చూపిస్తాను మీకు. సో ఎంత వచ్చిందనేది. సో ఇక్కడ చూసుకోవచ్చు, సక్సెస్ అయితే వచ్చింది. ఓకే పైన అయితే క్లిక్ చేస్తున్నా. ఇక్కడ అమౌంట్ చెక్ చేసుకోవచ్చు. మీరు డిపాజిట్లో 5 రూపీస్ అయితే వచ్చింది అండ్ విన్నింగ్స్లో అలాగే అయితే ఉంది. సో టోటల్గా నాకు 1 రూపీ ఎక్స్ట్రా ఇన్వెస్ట్ చేసినందుకు నాకు ఎక్స్ట్రా 4 రూపీస్ అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇంకా కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ యాడ్ అనే ఆప్షన్ అయితే ఉంది, దీనిపైన అయితే క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ 5 రూపీస్ కూడా ఎంటర్ చేసుకోవచ్చు. సో 5 రూపీస్ సో ప్రజెంట్ వర్క్ అవటం లేదు. సో మీరు ఏం చేస్తారంటే 15 రూపీస్ ఎంటర్ చేసుకోండి. 15 రూపీస్ ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ అప్లై కూపన్ అని ఉంది కదా, సో దీనిపైన అయితే క్లిక్ చేసి ఇక్కడ న్యూ 15 పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో ఇది ఎందుకు చేసుకోవడం అంటే మనకు 15 రూపీస్ ఇన్వెస్ట్ చేసినందుకు, అంటే 15 రూపీస్ యాడ్ చేసినందుకు సో ఎక్స్ట్రా మనకు 15 రూపీస్ విన్నింగ్ అమౌంట్లో అయితే వస్తుందన్నమాట. సో అది ఎలాగంటే ఇక్కడ చూసుకోవచ్చు, ఫస్ట్ అండ్ సెకండ్ డిపాజిట్ వరకు వస్తుందన్నమాట. సో ఇక్కడ రీడీమ్ అనే ఆప్షన్ అయితే ఉంది, దీనిపైన అయితే క్లిక్ చేసిన అండ్ ఇక్కడ జస్ట్ ఓకే పైన అయితే క్లిక్ చేసాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ పేమెంట్ కూడా యాక్సెప్ట్ అయితే చేసేసాం టోటల్గా. సో ఇక్కడ పేటీఎం అయితే సెలెక్ట్ చేసుకున్నా అండ్ ఇక్కడ పేటీఎం సెలెక్ట్ చేసుకున్న తర్వాత 15 రూపీస్ అయితే చేసేసాం. సో ఆల్రైట్ ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు పేమెంట్ అయితే సక్సెస్ అయితే అయింది. అండ్ ఇక్కడ బ్యాక్ వెళ్ళి చూపిస్తాను మీకు పేమెంట్ సక్సెస్ అయిందో లేదో. ఇక్కడ బ్యాక్ వెళ్తున్నా అండ్ బ్యాక్ వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు సక్సెస్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ టోటల్గా చూసుకుంటే 47 రూపీస్ వరకు అర్నింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ టోటల్గా విన్నింగ్ అమౌంట్ ఏదైతే ఉందో 17 రూపీస్ అయితే విన్నింగ్ అమౌంట్లో అయితే వచ్చేసింది. సో ఇన్వెస్ట్ చేసింది 16 రూపీస్ అండ్ ప్రజెంట్ మనకు వచ్చింది ఎంత టోటల్గా 37 రూపీస్ వరకు వస్తుంది. అండ్ ఎక్స్ట్రా 10 రూపీస్ బోనస్ కింద అయితే వస్తుంది. సో టోటల్గా ఇదైతే చేసాం కదా. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం ఇప్పుడు మనం ఒరిజినల్ అకౌంట్లో వెళ్ళి చూసాం. సో మనకు రెఫా కౌంట్ అయిందో లేదో అనేది. సో ఇక్కడ మనం రెఫా కొత్త ఓల్డ్ అకౌంట్కి అయితే వచ్చేసాం. అండ్ ఇక్కడ 82 రూపీస్ అయితే ఉండేది కదా. సో ఇక్కడ రిఫ్రెష్ చేసి మళ్ళీ ఇక్కడ బ్యాక్ అయితే వచ్చేసాం. ఇక్కడ మై వ్యాలెట్లో వెళ్ళి అయితే ఇక్కడ చూసుకోవచ్చు 92 రూపీస్ అయితే వచ్చింది. అండ్ ఎక్స్ట్రా 5 రూపీస్ మనకు డిపాజిట్కి అయితే వచ్చింది. సో టోటల్గా మనకు 12 రూపీస్ ఏదైతే ఉందో, సో 12 రూపీస్ మనకు విన్నింగ్స్ అమౌంట్లో అయితే వస్తుంది. అండ్ ఎక్స్ట్రా 5 రూపీస్ ఏదైతే ఉందో సో మనకు డిపాజిట్లో వస్తుంది. అంటే పర్ రెఫాకి మనకు 17 రూపీస్ వరకు ఇస్తుంది. సో ఇలా మీరు అన్లిమిటెడ్ అకౌంట్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో అలాంటి అప్లికేషన్ని కూడా యూజ్ అయితే చేసుకోవచ్చు. సో ఇలా అన్లిమిటెడ్ అకౌంట్స్ అయితే చేసుకోవచ్చు. సో మీకు ఈజీగా అయితే చూపించాను కదా ఫస్ట్ నుంచి. సో ఎలా సైన్అప్ ప్రాసెస్ చేయాలి, ఎలా యాడ్ మనీ చేయాలి అనేది. అండ్ అలాగే మీకు ప్లే ఆన్లైన్, ప్లే విత్ ఫ్రెండ్స్ కూడా ఉంటుంది. సో మీరు ఏదైతే డిపాజిట్ అమౌంట్ ఏదైతే ఉందో సో మీ డిపాజిట్ని మనం విన్నింగ్స్లో ఎలా కన్వర్ట్ చేసుకోవాలంటే ఇక్కడ బ్యాక్ వచ్చేసి ఇక్కడ ప్లే ఆన్లైన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనం ఎంట్రీ ఫీజ్ అయితే ఉంటుంది. అంటే మనకు 15 రూపీస్ ఎంట్రీ ఫీజ్ అయితే ఉంది. సో 3 విన్నర్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నారు ఇందులో వచ్చేసి. సో ఫస్ట్ విన్నర్కి 18 రూపీస్, సెకండ్ విన్నర్కి 17 రూపీస్, థర్డ్ విన్నర్కి 16 రూపీస్. సో ఇలా మనకు సో ఇక్కడ మనం టోర్నమెంట్స్ అంటే మనకు కొన్ని కాంటెస్ట్ అయితే రన్ అవుతుంటాయి. సో ఆ కాంటెస్ట్లో జాయిన్ అయ్యి మనం అమౌంట్ అయితే విన్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు 5 రూపీ కాంటెస్ట్ కూడా ఉంటుంది. సో 5 రూపీస్ కూడా ఉంటుంది. అండ్ ఫ్రీ కాంటెస్ట్ కూడా ఉంటాయి. 1 రూపీ కాంటెస్ట్ కూడా ఉంటుంది. మనకు 1 vs 1 అయితే ఉంటుంది. ఇక్కడ ఫ్రీ కాంటెస్ట్లో కూడా మనం 0.6 పైసా వరకు విన్నింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి మీకు ప్లే విత్ ఫ్రెండ్స్ అనేది ఉంది కదా, సో దీనిపైన అయితే క్లిక్ చేసి మీరు మీ ఫ్రెండ్స్కి క్రియేట్ అయితే చేసుకోవచ్చు. సో ఇందులో వచ్చేసి ఎలాంటి అమౌంట్ అయితే లేదు. సో మీకు టైంపాస్ కోసం మీ ఫ్రెండ్స్ ఆడాలనుకుంటే ఆడవచ్చు. సో ఇలా చేయడం వల్ల మనకు అమౌంట్ కూడా ఎక్స్ట్రా అయితే వస్తుంది. ఇక్కడ చూసుకొచ్చే ఇక్కడ ప్రైస్ పూల్ చూసుకుంటే మనకు ఫస్ట్ ర్యాంక్కి 1.5 రూపీస్, సెకండ్ ర్యాంక్ 1 రూపీ అండ్ థర్డ్ ర్యాంక్కి 0.5 రూపీస్. సో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయకుండా మనం ఏదైతే రూమ్ అయితే ఉందో సో రూమ్ క్రియేట్ చేసుకుని మనం ఫ్రెండ్స్తో టైంపాస్ చేస్తే ఆడుకోవచ్చు. అండ్ అమౌంట్ కూడా అర్న్ అయితే చేసుకోవచ్చు. సో ఇలా మీరు గేమ్స్ అయితే ఆడుకొని మీరు ఏదైతే డిపాజిట్ అమౌంట్ ఏదైతే ఉందో సో డిపాజిట్ అమౌంట్ని మనం డైరెక్ట్గా విన్నింగ్ అమౌంట్లో అయితే కన్వర్ట్ అయితే చేసుకోండి. సో కన్వర్ట్ చేసుకున్న తర్వాత విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో విత్డ్రా చేసేటప్పుడు మీకు ఇక్కడ లింక్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ విత్డ్రా పైన అయితే క్లిక్ చేస్తున్నా ఇక్కడ మీకు యూపీఐని కానీ అండ్ బ్యాంక్ అకౌంట్ కానీ సెట్ అయితే చేసుకోవచ్చు. సో మినిమం రీడీమ్ ఏదైతే ఉందో 30 రూపీస్ అయితే ఉంది. సో 30 రూపీస్ ఈజీగా అయితే వచ్చేసింది మీకు. సో 30 రూపీస్ రాగానే ఇక్కడ మీరు లింక్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపైన అయితే క్లిక్ చేసి మీరు విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను విత్డ్రా మనీ అయితే ఉంది కదా, సో దీనిపైన అయితే ఒక అకౌంట్ అయితే సెట్ చేసుకున్నా. సో ప్రజెంట్ నా దగ్గర 92 రూపీస్ అయితే ఉంది కదా. సో ఇందులో వచ్చి 60 రూపీస్ అయితే ఎంటర్ చేశాను నేను. 60 రూపీస్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సో యూపీఐకి అయితే సెలెక్ట్ చేసుకున్నా. సో యూపీఐ సెలెక్ట్ చేసుకున్న తర్వాత విత్డ్రా మనీ పైన అయితే క్లిక్ చేసి ఓకే పైన అయితే క్లిక్ చేస్తున్నా. అండ్ ఇక్కడ మనకు ప్రాసెసింగ్ అయితే అవుతుంది. సో విత్ ఇన్ సెకండ్స్లో మనకు పేమెంట్ అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ సక్సెస్ అయితే వచ్చింది. ఇక్కడ బ్యాక్ వెళ్ళి చూసాం. అండ్ ఇక్కడ బ్యాక్ వెళ్ళి చూసిన తర్వాత ఇక్కడ ట్రాన్సాక్షన్ హిస్టరీలో విత్డ్రా యూపీఐ అయితే ఉంది కదా. సో ఇక్కడ మనకు ట్రాన్సాక్షన్ హిస్టరీలో కూడా చూసుకోవచ్చు. సో 60 రూపీస్ విత్డ్రా అయితే అయింది. సో మీకు ఇన్స్టెంట్గా రాకపోయినా విత్ ఇన్ 1 అవర్లో అయితే మీకు కన్ఫామ్గా అయితే వచ్చేస్తుంది. సో నెక్స్ట్ రెఫర్ ప్రోగ్రామ్ ఎలా చేయాలో దాని గురించి అయితే తెలుసుకుందాం. సో మెయిన్ ఇంటర్ఫేస్ ఇలా అయితే ఉంటుంది కదా. సో ఇక్కడ మీరు ఇన్వైట్ చేసుకోవడానికి ఇక్కడ మీకు సెట్టింగ్స్ ఆప్షన్ అయితే ఉంది. దీనిపైన అయితే క్లిక్ చేయండి. అండ్ రెఫర్ అండ్ అన్న ఉంటుంది, దీనిపైన అయితే క్లిక్ చేసి సో నెక్స్ట్ మీకు ఇక్కడ నుంచి మీరు రెఫర్ అయితే చేసుకోవచ్చు. సో పర్ రెఫర్కి మనకు 17 రూపీస్ అయితే వస్తుంది. సో 12 రూపీస్ విన్నింగ్ అమౌంట్లో అయితే వస్తుంది అండ్ 5 రూపీస్ డిపాజిట్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీ యొక్క రెఫర్ కోడ్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేసుకోవచ్చు.
సో మీరు ఎవరికైతే రెఫర్ చేసింటారో అతను మీరు రెఫర్ కోడ్ ఎంటర్ చేసి సో నేను ఎలాగైతే యాడ్ మనీ చేశానో సో అలా మీ ఫ్రెండ్స్ కూడా యాడ్ మనీ చేపిస్తే సో మీకు అమౌంట్ అయితే వస్తుందన్నమాట. సో డైరెక్ట్గా విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో మనకు ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో రెఫర్ ప్రోగ్రామ్ సో మనకు ఎప్పటివరకు వర్క్ అవుతుందంటే సో డిసెంబర్ 31 వరకు మాత్రం వరకు మాత్రం ఈ రెఫర్ ప్రోగ్రామ్ అయితే వర్క్ అవుతుంది. సో ట్రై చేసేవాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చింటే అక్కడ వెళ్ళి మీరు ట్రై అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ నాకు ఇన్స్టాంట్గా పేమెంట్ అయితే వచ్చింది. సో 512కి పే చేసి ఇక్కడ నాకు 60 రూపీస్ ఏదైతే ఉందో సో 60 రూపీస్ కూడా వచ్చేసింది అనమాట. సో ఇలా మనకు ఇన్స్టాంట్గా పేమెంట్ అయితే వస్తుంది. సో ట్రై చేసేవాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చింటే నాకు అక్కడ వెళ్ళి మీరు ట్రై అయితే చేసుకోవచ్చు. సో పేమెంట్ రిసీవ్ చేసుకున్న వాళ్ళు సో స్క్రీన్ షాట్ తీసి నాకు పంపితే నేను గ్రూప్లో అయితే సెండ్ అయితే చేశాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.